రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలో కీలక పాత్ర పోషించబోతోంది టీడీపీ. అడుగుతాం కానీ డిమాండ్ చేయమంటోంది. ఈ వైఖరిలో టీడీపీ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కేశినేని చిన్ని కూడా మాట్లాడారు. ఆయన కూడా అదే చెప్పారు. ఎన్డీఏలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తగిన ప్రాధాన్యత ఉంటుందంటూ భావిస్తోంది. అందుకే మంత్రి పదవుల విషయంలో బెట్టు చేయకూడదని అనుకుంటోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినవి సాధించుకోవడంపైనే టీడీపీ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సహకారం, అమరావతి, పోలవరం నిర్మాణం, యువతకు ఉద్యోగాలు, ఏపీకి పెట్టుబడులు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలు పూర్తి చేయటం, ఇలా పలు అంశాలపై ఫోకస్ పెట్టింది. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకోవాలంటూ భావిస్తోంది టీడీపీ. ఏపీతో పాటు బీహార్కు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశమైతే ప్రత్యేక హోదా డిమాండ్. అయితే ఎన్డీఏ సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని బీహార్ తెర మీదకు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇటు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మౌనంగా ఉంది టీడీపీ. సో గెలిచిన టీడీపీ ఎంపీలంతా కూడా ఒకటే మాట చెప్తున్నారు. టీడీపీకి పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటూ టీడీపీ మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ అంటున్నారు. నష్టపోయిన రాష్ట్రాన్ని పునరుద్ధరించేందుకు కేంద్రం నుంచి రావాల్సినవన్నీ సాధిస్తామంటున్నారు. అదే దశల వారీగా, అంశాల వారీగా కొనసాగుతున్న ప్రక్రియ ఈ ఒక మీటింగ్లో తీసుకునేటటువంటి నిర్ణయం కాదు. అది కంటిన్యూస్గా మేము ఎన్డీఏలో ఉంటాము కాబట్టి ఎన్డీఏతో రిలేషన్ ద్వారా మాకు కావలసినటువంటి ఆంధ్రప్రదేశ్కి, మాకు ఇన్ ది సెన్స్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కావలసినటువంటి అంశాలన్నీ కూడా ఒకటికి ఒకటి కేంద్ర ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా మేము సాధించుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అంకితమవుతాం. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పదవుల కోసం ప్రాకులాడలేదు. పదవుల గురించి మేము పదవులను కూడా పణంగా పెట్టి వాజ్పేయి గారి గవర్నమెంట్లో బయట నుండి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో పదవులు తీసుకోకుండా 5 సంవత్సరాలు వాజ్పేయి గారి గవర్నమెంట్కి ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా కొనసాగింది ఎన్డీఏ. అప్పుడు కూడా మేము ఎన్డీఏలో ఉన్నాం. కనుక ఆంధ్రప్రదేశ్కి పదవులు, తెలుగుదేశానికి పదవులు ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, సంక్షేమం, ప్రజల యొక్క బాగోగులు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని కాపాడటం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా. ఆ ఎజెండా కోసం మేము సకల చర్యలు తీసుకుంటాం. దాంతో అదే ఉద్దేశంతో ఎన్డీఏ కోఆర్డినేషన్లో మేము కొనసాగుతాం.